గత సంవత్సరం ఎంతో గ్రాండ్గా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ ఇప్పుడు ప్రభుత్వం మారటంతో రద్దయింది. దీనికి సంబంధించిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ టీం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించినట్లు ఆ సంస్థ తెలంగాణ మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు కావటంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్యకు నిదర్శనమని విమర్శించారు. ఈ రేస్ లాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, దేశానికి పెట్టుబడులు, కీర్తి వస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సిటీ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయి అన్నారు. కానీ ఈ మొత్తం తతంగం తర్వాత ప్రస్తుత గవర్నమెంట్ పెద్ద ట్విస్టే బయటపెట్టింది. అసలు ఈ ఫార్ములా రేస్ చుట్టూ పెద్ద కుంభకోణమే నడిచిందని అంది. గత ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్లో జరిగిన సీజన్ 9 ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు 200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్కో 150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్లు ఖర్చు చేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్ఎండిఏ 20 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది తలపెట్టిన ఫార్ములా ఈ 10వ సీజన్ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్గా ఉండి ఖర్చంతా ప్రైవేట్ సంస్థలైన గ్రీన్కో, ఫార్ములా ఈనే భరించాల్సి ఉంది. కానీ గత సీజన్లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థను తొలగించి దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ సొంత నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, కనీసం ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్లకుండానే అరవింద్ కుమార్ ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండిఏ నుంచి 54 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు. ఫిబ్రవరి 10న ఈవెంట్ జరిగి ఉంటే హెచ్ఎండిఏపై 200 కోట్లు భారం పడేది. కానీ ఇంతలో విషయం బయటపడటంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనికి కారణమైన అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. అలానే ఫార్ములా ఈ ఆపరేషన్స్ వారితో జరిగిన ఒప్పందం కేవలం ఒక అధికారితో జరిగిందని, అందుకే వారికి చెల్లించిన అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలన్నారు.